అండి. ఓకే. ఇక్కడ కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్ అని చెప్పాం కదా! Mm, కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్ అయిపోయినంక లైక్ హియర్ దే ఆర్ ఎక్స్‌ప్లెయినింగ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ టు క్రియేట్ ద ఏజెంట్ అనేసి. సో, one mm, can use the role, goal and background. And the additional, the second way, we can use the tools and mm, define the which LLM you have to use mm, for this agent అనేసి. So this is a way also you can define. But this all like LLM is mandatory and these three, right? It's three all are not mandatory always. Then we'll go one by one, then you will have better understanding. So at mm, the end of this documentation, they given a link to build your first crew AI. జస్ట్ ఇది క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చానమాట. mm, వస్తానులే దే విల్ ఆస్క్ యూ టు యువర్ పైథాన్ వర్షన్ షుడ్ బి గ్రేటర్ దాన్ 310 అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 314 అనేసి. సో ఇక్కడ నేను నా పైథాన్ వర్షన్ చెక్ చేశా. సో ఇట్స్ లైక్ ఏ 330. సో ఇట్స్ బిట్వీన్ ద 310 అండ్ 314. mm, దట్ ఈస్ ఫైన్. అండ్ సెకండ్ వన్ వచ్చి ఇదే అనమాట. ద మ్యాక్ యూజర్స్కి టూ వేస్ దే కెన్ డూ ఇట్. వన్ ఈస్ విత్ ద యూఆర్ఎల్, కర్ mm, యూఆర్ఎల్ అండ్ సెకండ్ వన్ ఈస్ విజెట్. ఇది వెళ్తాం mm, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో నేను ఇది ఇక్కడ రన్ చేస్తే నాకు ఇది జరిగింది ఇందాక. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్స్టాల్డ్ అనేసి విఎస్ కోడ్ కనపడుతుంది కదా. ah, ఇది ఇన్స్టాల్డ్ అనమాట, సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్. వన్స్ ఇది mm, అయిపోయాక నువ్వు ఇది స్టార్ట్ చేయొచ్చు. లైక్ జస్ట్ కాపీ ద కమాండ్ అండ్ ట్రై టు ఎగ్జిక్యూట్ హియర్. ఇవి టూ mm, ఇన్స్టాల్ క్రూ ఏ ఇన్స్టాల్ చేస్తున్నాను అనమాట. mm, నా ఇట్స్ ఇన్స్టాలింగ్ ద క్రూ ఏ. నువ్వు ఇది ఈవెను నేను ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గా చేసా, నువ్వు ఇలా చేయకుండా మీరు వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోండి. mm, గుర్తున్నాయి కదా కమాండ్స్. mm, ఆల్వేస్ యూ షుడ్ రిమెంబర్ ద కమాండ్స్. ఓకే. mm, యాక్టివేట్ చేశాను, ఇక్కడ ఇన్స్టాల్ చేస్తుందండి ఏది క్రూ ఏ ఫ్రేమ్ వర్క్ని. సో క్రూ ఏ ఈజ్ ఆల్రెడీ ఇన్స్టాల్, ఫైన్. సో లెట్ మీ కాపీ దిస్. లెట్స్ రైట్. I would like to check the folder structure here. Nothing it should. Then where it is created. Let me, I will open my folder structure here. ఇందాక మనం క్రియేట్ చేసాం కదా, దాన్ని ఓపెన్ చేస్తున్నాం. ఏ టూల్స్, టాస్క్ ప్లానర్, LLM agents. LLM agent, ఏజెంట్స్, రీసెర్చ్ ఏజెంట్. ఇదే కదా మనం ఇందాక క్రియేట్ చేసింది. mm, లెట్ మీ మేక్ ఇట్ దిస్ అండ్ హియర్. సో ఇక్కడ ఆల్రెడీ మనకి విఎన్వి క్రియేట్ అయిపోయింది. mhm, ఓకే. సో మనం దీన్ని ఇక్కడ ఓపెన్ చేస్తాను, టర్మినల్. చిన్న కనపడుతుందేమో కదా. లెట్ మీ క్లోజ్ దిస్. ప్రస్తుతానికైతే అలా పడదు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం, ఇది యాక్టివేట్ చేసాం కదా రీసెర్చ్ బిన్ అనేసి. సో జస్ట్ mm, క్రూ AI కూడా ఇన్స్టాల్ చేసాము, ఇట్స్ సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అని వచ్చింది. ఓకే. సో ఇట్స్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్. So then we'll run this one to verify crew A is running or not.
then you see it's giving the my version ఇచ్చింది. So that means it's mm, we are good to go. Then it's asking the your project name అనేసి crew A, mhm, create crew A. Then I will give them a project name is research agent అని ఇస్తా. So now it is creating the project for me. సో ఎలా క్రియేట్ mm, ఇక్కడ చూస్తే ఆల్రెడీ క్లియర్గా స్ట్రక్చర్ కూడా ఇచ్చేసాడు అనమాట. ఇది నా ప్రాజెక్ట్ నేము, ఇలా ఇలా ఫోల్డర్స్ ఉంటాయి అనేసి. mhm, ఇది ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి స్టిల్ ఇట్స్ వర్కింగ్. లెట్స్ వెయిట్ సమ్ టైమ్. నౌ it's saying about what are the different providers, right? I'm using the Olama. So I can choose a number 7. ఇది కనపడుతుంది కదా మీకు క్లియర్గా. mm, mm, ఇక్కడ ఏం యూస్ చేస్తే అది పెట్టుకోవచ్చు అనమాట. క్వైట్ పెట్టినామంటే అది మళ్ళీ మీరు మాడిఫై చేసుకోవచ్చు ప్రాజెక్ట్ని. సో ఇక్కడేమో నేను 7 ఇచ్చా, మనం ఓలామాతో పే చేస్తున్నాం కాబట్టి. సో ఓలామా 3.1 అంటుంది, ఫైన్. లైక్ మళ్ళీ ఒకసారి మనం ఓలామా 3.1 పెట్టుకొని వీ కెన్ చేంజ్ ఇట్ అనమాట. సో నేను ఓలామా 3.1కి రాశాను. సో లుక్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఆల్ ఫైల్స్ అనమాట. నాకు పై కానీ ఏజెంట్ ఇనేటు క్రూ టూల్స్ ఎవ్రీథింగ్ క్రియేట్ చేస్తుంది నాకు. సో నాది ఇక్కడ mm, సో ఇక్కడ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయన్నమాట నాకు ఆల్రెడీ. mhm, ఇక్కడ చూస్తే మీకు గుర్తుందా లాస్ట్ టైం మనము పోయట్రీ గురించి చెప్పాను ప్రాజెక్ట్స్కి ఎలా చేయాలి అనేసి. mm, సో ఇలా క్రియేట్ చేసింది మొత్తం నాకే ఏమేమి కావాలా అనేసి. సో mm, నేను స్టార్ట్ చేయొచ్చు, ఇలానే కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ mm, అదే. సో ఇక్కడ మనం వెరిఫై చేసుకుంటే ఫోల్డర్ స్ట్రక్చర్ వాళ్ళు ఇచ్చిన స్ట్రక్చర్ మనకు సేమ్ ఉందా లేదా అనేసి. సో దిస్ ఇస్ mhm, అండ్ దెన్ దిస్ ఇస్ మై నాలెడ్జ్. సో జస్ట్ యూజర్ ప్రిఫరెన్స్ అని ఇచ్చాడు అంతే. mm, దాని లోపల కాన్ఫిగ్ ఉన్నది. ఇక్కడ కాన్ఫిగ్ లోపల ఏజెంట్స్ డాట్ యాఎంఎల్ ఇక్కడ చూస్తే మీరు రీసెర్చ్ ఏజెంట్ అని చెప్పాం కదా, ఇక్కడ mm, సీనియర్ డేటా రీసెర్చ్ అని రిపోర్టింగ్ అనలిస్ట్, రిపోర్ట్ అనలిస్ట్ అనేసి ఇక్కడ టాపిక్ అనేది చేంజ్ అవుతుంది. mm, నీకు రోల్ అనేది ఏమి, గోల్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి mm, ఇంట్లో ఉంది. నెక్స్ట్ టాస్క్ అంటే ఇందాక క్లియర్గా చెప్పాం కదా, డిస్క్రిప్షన్, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్, mm, అండ్ ఏ ఏజెంట్ అనేసి. ఇక్కడ రీసెర్చ్ ఏజెంట్ డిస్క్రిప్షన్, ఇది ఏజెంట్ ఏం చేయాలనేసి కన్సిడరింగ్ త్రూ ద రీసెర్చ్ అబోవ్ అండ్ మేక్ షూర్ దట్ ఫైండ్ సమ్ ఇంట్రెస్టింగ్ అండ్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ ద కరెంట్ ఇయర్, ఏ ఇయర్లో అనేసి mm, క్లియర్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఏం పని చేయాలనేసి. సో ఎక్స్పెక్ట్ వచ్చి నాకు లిస్ట్ విత్ ద 10 బుల్లెట్ పాయింట్స్ అని చెప్తాను. mm, సేమ్ అట్లా ఇక్కడ రీసెర్చ్ ఏజెంట్, రీసెర్ch టాస్క్, రిపోర్ట్ టాస్క్. ఈ టాస్క్ mm, ఏజెంట్స్ని యూస్ చేసుకొని ఈ టాస్క్ పర్ఫామ్ చేస్తున్నాను. ఏజెంట్ అది క్లియర్గా రోలు బ్యాక్గ్రౌండ్ అనేసి. mm, సో ఇది అబౌట్ ద నీ కాన్ఫిగరేషన్స్. ఇవి టూల్స్ ఇక్కడ ఎలా క్రియేట్ చేయొచ్చు టూల్స్ అనేసి అనమాట. mm, ఇది బేస్ పైడెంటిక్ నుంచి బేస్ క్లాస్ తీసుకున్నాడు అండ్ దాన్ని వచ్చి ఇక్కడ యాజ్ ఎ ఇన్పుట్గా పెట్టుకున్నాడు అనమాట. ఇది మై కస్టమ్ నేమ్ ఆఫ్ యువర్ టూల్. కస్టమ్ టూల్స్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇలా చేయాలని చెప్తున్నాడు అనమాట. ఇది ఎగ్జాంపుల్ టూల్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేసి. క్రూ, లెట్ మీ ట్రై దిస్. దీనిలో మనకి క్లియర్ ఇది క్రూ అనమాట. క్రూలో ఏమున్నాయి, ఇక్కడ ఏజెంట్ ఉంది. ఇక్కడ చూడ అనటేషన్ ఇచ్చాడు అనమాట. ఏజెంట్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు, క్రూ ప్రాజెక్ట్ నుంచి తీసుకున్నాడు అనమాట. mhm, లెట్ మీ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాం మనము. సో మెనీ ఎర్రర్స్ ఉన్నాయి కదా. mhm, లెట్ మీ ట్రై అగైన్. ఇది వచ్చి ఏజెంట్ క్లియర్గా చెప్తున్నాడు ఏజెంట్స్ ఏంటి అనేసి. ఇది ఏజెంట్లో ఏం పంపిస్తున్నాం, ఇక్కడ రీసెర్చర్ అనమాట. రీసెర్చ్ అంటే ఇక్కడ చూస్తే మీ కాన్ఫిగ్లో ఏజెంట్ లోపల ఇక్కడ ఉంటుంది రీసెర్చ్, రిపోర్ట్ అనలిస్ట్. ఇది చూస్తే ఇవి అనమాట ఏజెంట్ కాన్ఫిగరేషన్స్. ఇవి ఫ్రమ్ కాన్ఫిగరేషన్ నుంచి రీడ్ చేస్తున్నాం. అలా కాకపోయినా కానీ నువ్వు ఇక్కడైనా రాసుకోవచ్చు అనమాట.
ఇఫ్ యూఆర్ ఓకే. ఉమ్, ఒక ప్లేస్లో పెట్టడము బెస్ట్ ఎగ్జాంపుల్. సో అక్కడి నుంచి నీ ఏజెంట్ కాన్ఫిగరేషన్ రీడ్ చేసుకొని ఏజెంట్ని క్రియేట్ చేస్తున్నావు. ఈ ఏజెంట్ ఎక్కడి నుంచి ఉమ్, వచ్చి ఇక్కడ చూస్తే మీరు క్రూ ఏ అనమాట. సో ఇంతకు ముందానికి దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, డిఫరెన్స్ ఏంటంటే, ఇందాక మన ఫిట్నెస్ ఏజెంట్ ఏమో పైనుంచి వచ్చింది, ఉమ్, ఏమో క్రూ అనమాట. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్కి డిఫరెంట్ డిఫరెంట్ ఏజెంట్స్ ఉంటాయి. ఉమ్, అండర్లయింగ్ ద పర్పస్ కానీ ఎవ్రీథింగ్ సేమ్ అనమాట. ఉమ్, ఎందుకు క్రియేట్ చేస్తున్నాము, అక్కడేమో మనం ఇన్స్ట్రక్ట్స్ అన్నాము, ఇన్స్ట్రక్ట్ ఎల్ఎల్ఎం అన్నాము. ఇక్కడ ఏం ఉమ్, చేస్తున్నాము టాస్క్లో, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ బదులు డిస్క్రిప్షన్ వచ్చింది ఇక్కడ. ఉమ్, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చింది, బట్ ఏజెంట్ అనేది సేమ్ అనమాట. ఏజెంట్ లోపల కొన్ని చేంజెస్ వచ్చాయి, ఈ ఉమ్, చేయాలా ఇంకో ఎల్ఎల్ఎం యూస్ చేయాలా అనేసి. బట్ స్మాల్, ఉమ్, బట్ మోస్ట్లీ కాన్సెప్చువల్గా సేమ్ అనమాట. ఉమ్, ఇక్కడ ఏజెంట్ క్రియేట్ చేసావు, ఇక్కడ టూల్స్ రాసావు, ఇక్కడ టాస్క్ రాసావు అనమాట. ఇక్కడ టాస్క్ ఉమ్, కదా, ఇక్కడ టాస్క్ క్రియేట్ చేసినాం ఫ్రమ్ కాన్ఫిగరేషన్. ఈ అనటేషన్స్ ఇంపార్టెంట్. ఏజెంట్కి ఏమో ఏజెంట్ రాస్తాము, టాస్క్స్ ఏమో టాస్క్ రాస్తాము అనమాట. ఉమ్, ఇది యాక్చువల్గా ఇది మెయిన్ అనమాట. ఈ క్రూ అనేది యాక్చువల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఏమైనా క్వరీ రన్ చేసినప్పుడు ఈ క్రూకి ఏం చేసినాము చూడండి, క్రూ క్రియేట్ చేసినాము, దానికి మన దగ్గర ఉన్న ఏజెంట్స్ ఇచ్చాము, మన దగ్గర ఉన్న టూల్స్ ఇచ్చాము, సీక్వెన్షియల్గా అంటే వన్ ఆఫ్టర్ అనదర్ అనేసి. సో ఫస్ట్ ఏజెంట్ ఇది ఎగ్జిక్యూట్ అయ్యి సెకండ్ ఏజెంట్ ఎగ్జిక్యూట్ కావాలనేసి. సీక్వెన్షియల్ అంటే తెలుసు కదా, ఒకదాని తర్వాత అనేసి. ఉమ్, అలాగే డిఫైన్ చేసినాం అనమాట. ఇది సీక్వెన్షియల్ అనే కాదు, ఇంకా డిఫరెంట్గా ఉంటాయి మనకి. సో ఇది మెయిన్, ఇది మెయిన్ క్రూలో ఇవి ఉంటాయి అనమాట. ఎప్పుడు కానీ ఏజెంట్స్, టాస్క్స్, క్రూ అనేది అంటే ఎలా ఎగ్జిక్యూట్ కావాలా అనేసి. ఉమ్, సో మెయిన్లో ఏముంటుంది అంటే, మెయిన్ ఇంకా తెలిసిందే కదా మనకి. ఇక్కడ ఉమ్, ఉంది, గుర్తుందా రన్ మెథడ్, ఏజెంట్స్ డాట్ రన్ యూస్ చేస్తారు కదా, ఉమ్, అది రన్ మెథడ్ అనమాట. అది రన్ అనేది ఏమంటే క్రూని రన్ చేస్తుంది అది. ఉమ్, కిక్ ఆఫ్, ఇక్కడ చూస్తే క్రూ డాట్ కిక్ ఆఫ్ ఇన్పుట్స్. ఇన్పుట్ అంటే నీ యూజర్ ఇన్పుట్, నువ్వేమి ఇస్తావు అది అనేది యూజర్ ఇన్పుట్ అనమాట. ఉమ్, ట్రైన్ ద, లైక్ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ నువ్వు ఇది ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇవి అనమాట. ఉమ్, సిమిలర్గా అలానే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఎలా టెస్ట్ చేయొచ్చు అనేసి ప్రూవ్ అయ్యింది, ఇది టెస్టింగ్ సైడ్. సో ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ ఏమైనా ఏజెంట్, టాస్క్స్. క్రూలో ఏమో ఏజెంట్లు, టాస్క్లు క్రియేట్ చేస్తాము, క్రూని క్రియేట్ చేస్తాము ఇక్కడ. ఇక్కడేమో ఎలా టెస్ట్ చేస్తాము అనేసి. సో ఉమ్, డాక్యుమెంటేషన్ బట్ వీళ్ళు ఏం చెప్తారు అనేసి. కస్టమైజ్ ఉమ్, ప్రాజెక్ట్ కెన్ బి కస్టమైజ్ ఎసెన్షియల్ ఫైల్స్. అంటే నీ ప్రాజెక్ట్లో నువ్వు ఏమేమి ఫైల్స్ చేంజ్ చేయాలనేసి. ఏజెంట్లు ఎందుకంటే నీ ఏజెంట్స్ అనేది నీకు సంబంధించినవి కాబట్టి ఏజెంట్ ఉమ్, టాస్క్ చేంజ్ చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఇచ్చాడు కదా, మోడల్ నేము బేస్ URL అనేసి. సో ఇవి చేంజ్, ఉమ్, ఓపెన్ అయ్యి అయితే ఓపెన్ అయ్యే మోడల్, సంథింగ్ జెమినీ అయితే జెమినీ మోడల్స్. అండ్ ఉమ్, ఇది ఆర్కెస్ట్రేషన్కి క్రూ అనేది. టూల్స్కి డిఫరెంట్ టూల్స్ని యూజ్ చేసినప్పుడు. నాలెడ్జ్ బేస్ అంటే ఏంది, ఇంటర్నల్ డాక్యుమెంట్స్ కానీ ర్యాక్ కానీ యూస్ చేస్తారు కదా, ఉమ్, నాలెడ్జెస్ అనమాట. అది నాలెడ్జ్ బేస్. ఉమ్, వాళ్ళు క్లియర్గా చెప్పారు, మనదేముంది ఓలామా 3.1 ఉందిరా నా దగ్గర, పర్లేదు. ఉమ్, ఇది 3.2 ఉంటే 3.2 పెట్టుకొని రన్ చేయొచ్చు. సో ఉమ్, రన్ కావాలంటే చెక్ చేస్తాం మన దగ్గర ఏమి ఉన్నది అనేసి. లెట్ మీ చెక్, నా దగ్గర చూస్తే ఇక్కడ ఆల్రెడీ 3.1. ఓకే, నో ఇట్స్ లైక్ ఐ హ్యావ్ 3.2 అనమాట. మీ చేంజ్ 3.2, 3.2 చేంజ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే నా దగ్గర ఉన్నది ఓలామా 3.2 కదా. ఉమ్. కనపడుతుందా మీకు స్క్రీన్ అది? కనపడుతుంది, కనిపిస్తుంది. ప్రాజెక్ట్ సెటప్ చేసినాము, ఏ ఫైల్స్ ఏం చేస్తే మనకి క్లారిటీ ఉంది. ఏజెంట్ అంటే ఏమి, టాస్క్ అంటే ఏమి, ఎన్విరాన్మెంట్ అంటే ఏమి, మెయిన్ అంటే మెయిన్ చూడు ఇక్కడ ప్రాజెక్ట్ ఎంట్రీ పాయింట్ అండ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేసి main.py లో ఉండేది. ఉమ్, AI టూల్స్ నాలెడ్జ్ బేస్. సో ఎవ్రీథింగ్ మనము చేంజ్ చేసినాం. నా వి విల్ స్టార్ట్ రన్నింగ్ అప్లికేషన్. బిఫోర్ యూ రన్ క్రూ మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ రన్.
Let me start. Okay. ఓ మనం ఇక్కడ పోవాలి ఇంకొక స్టెప్, ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం కదా. రీసెర్చ్ గుడ్. ప్రాజెక్ట్ ఏమో ఇక్కడ ఉంది, మనం ఇందాక ఈ ఫోల్డర్లో ఉన్నాం అనమాట. పీడబ్ల్యూ ఇక్కడ చూస్తే రీసెర్చ్ ఏజెంట్ రీసెర్చ్ ఇప్పుడు రన్ చేయాలి దాన్ని. మీరు ఈ ఫోల్డర్లో నుంచి రన్ చేయాలన్నమాట. ఉమ్, బాగా గుర్తుపెట్టుకున్నాను. ఇప్పుడు మొత్తం అంతా అది రన్ అవుతుంది. ఇందాకనే ఇన్స్టాల్ చేసాం, బట్ మళ్ళీ రీఇన్స్టాల్ చేస్తున్నాం ఆ ఫోల్డర్లో. మనకి ఏం అడిషనల్ ప్యాకేజెస్ లేవు కాబట్టి నో నీడ్ టు యాడ్ ఎనీథింగ్. జస్ట్ మనం ఉమ్, స్ట్రైట్ ఫార్వర్డ్గా రన్ చేయొచ్చు అనమాట. ఉమ్, We clear this, then GrowAI run. Running GrowAI. ఈవెన్ మీరు క్లౌడ్ యూస్ చేస్తే జీరో ఇన్స్టాలేషన్ అంటున్నారు. నా ఇట్స్ లైక్ ఇక్కడ అది ఆటోమేటిక్గా థింక్ చేస్తుంది అనమాట. ఏజెంట్ ALLM senior data research agent to contact through the research LLMs, make sure that any interesting findings. ఇప్పుడు ఏం చేస్తున్నది థింక్ చేస్తుంది అనమాట. లెట్ మీ డ్రాగ్ దిస్ మోర్ లిటిల్ బిట్. ఇక్కడ చూస్తే ఇక్కడేమో మనము రన్ చేసాం కదా crew.ai.run అనేసి. అదేం ఉమ్, చేస్తుంది, crew.ai స్టార్టెడ్ ఎగ్జిక్యూషన్. crew.ai ఎగ్జిక్యూటింగ్ ద ఏజెంట్ ఏమి AI ఫస్ట్ ఏజెంట్ ALLM సీనియర్ డేటా రీసెర్చర్, ఒక LLM అనమాట. ఇదేమో ALLM సీనియర్ డేటా రీసెర్చర్, అది ఇచ్చిన రెస్పాన్స్. ఉమ్, టాస్క్ ఎగ్జిక్యూషన్, టాస్క్ కంప్లీటెడ్. వన్స్ టాస్క్ కంప్లీట్ అయినాక ఇప్పుడు రిపోర్ట్ అనలిస్ట్ అనమాట. ఇందాక మనం సీక్వెన్స్ ఉమ్, కదా, సీక్వెన్స్ అంటే ఉమ్, అదర్లా అలాగా. ఫస్ట్ ఏం ఇక్కడ ఫస్ట్ ఏజెంట్ ఏముంది మనకి, లెట్స్ ఓపెన్ హియర్ కాన్ఫిగరేషన్. ఇక్కడ క్రూలో చూస్తే ఫస్ట్ మనం ఏది రీసెర్చ్ ఏజెంట్ పెట్టాము, ఉమ్, అదేమో రిపోర్టింగ్ ఏజెంట్. మనం ఇక్కడ ఇచ్చేటప్పుడు ఏజెంట్స్లో ఏజెంట్ లిస్ట్లోకి ఫస్ట్ దీన్ని యాడ్ చేసాము. ఇక్కడ యాడ్ చేసాము టాస్క్ కాన్ఫిగ్, టాస్క్స్, సీక్వెన్స్ ఆర్డర్లో అంటే ఇది ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట కంటిన్యూస్గా సీక్వెన్స్లో. సో అందుకే ఇది వన్ ఆఫ్టర్ అనదర్ ఎగ్జిక్యూట్ అయింది. ఫస్ట్ ఏమో ఆ, ఏది రీసెర్చ్ చేసింది, మళ్ళీ సెకండ్ ఏమో రిపోర్టింగ్ చేసింది. ఇక్కడ చూడు ఉమ్, రిపోర్ట్ చేసరికి లైక్ అంత మనకు ఫైనల్ రెస్పాన్స్ ఇలా చూపించింది అనమాట. ఇక్కడ క్లియర్గా టాస్క్ కంప్లీట్ అని పడిపించుడు ఇది. ఈ టాస్క్ ఉమ్, కంప్లీట్ ద కోర్ ఎగ్జిక్యూషన్ క్రూ ఏ ఎగ్జిక్యూషన్స్. ఇది క్లియర్గా ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట మనకి. సో ఉమ్, ఇంటర్నెట్ ఏమేమి జరుగుతుందో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది రన్ అయింది. ఇంకా ఫస్ట్ డేటా రీసెర్చ్ చేసిన డేటాకి ఎక్కడ పంపిస్తుంది, టాస్క్ కంప్లీట్ అయినాక రిపోర్టర్ పంపిస్తుంది. రిపోర్టర్ అన్ని అనలైజ్ చేస్తాడు అనమాట. రిపోర్ట్ ఉమ్, మళ్ళీ బ్యాక్ టు ద క్రూ అనేది ఆ రెండు అవుట్పుట్ మర్జ్ చేసి నీకు డిస్ప్లే చేస్తాడు. ఇది ఇక్కడ ఇంటర్నల్గా జరిగేది. సో క్వశ్చన్ ఎక్కడ అడిగారని నీకు డౌట్ రాలేదా ఇంతవరకు? ఉమ్, ఇక్కడ ఇచ్చాము చూసారు ఇన్పుట్. ఉమ్, ఏమి ఇచ్చాం మనం ఇన్పుట్, టాపిక్ ఇస్ ALLM. ఉమ్, బేసిక్గా రన్నే కదా ఎగ్జిక్యూట్ అయ్యేది ఆల్వేస్. ఉమ్, ఇప్పుడు ఏని పెట్టాము. ఇక్కడ ఏమి ఇచ్చాం మనం, టాపిక్ ALLM అండ్ కరెంట్ ఇయర్ వచ్చి 2025 అనమాట. అప్పుడు ఉమ్, ఏం చేస్తుంది రీసెర్చర్ ఏజెంట్ అంటే, ఇక్కడ చూడు క్రూలో మనం రీసెర్చర్ ఏజెంట్ క్రియేట్ చేసినాం. క్రూలో ఉమ్, రీసెర్చర్ ఏజెంట్ అంటే ఈ క్లాస్ అనమాట. ఉమ్, ఈ క్లాస్ని క్రూ బేస్ అంటాం కదా, ఇది రీసెర్చ్ ఏజెంట్. ఇది ఈ ఉమ్, ఏజెంట్లో ఇంటర్నల్గా 2 ఏజెంట్స్ ఉంటాయి. ఇది క్లాస్ నేమ్ అనమాట అంతే. ఇది బేస్ క్లాస్. దాంట్లో రెండు ఉన్నాయి, రీసెర్చర్ అండ్ రిపోర్టర్. ఉమ్, చేసే టాస్క్లు అనమాట. ఇది రీసెర్చ్ చేస్తుంది, ఇది రిపోర్ట్ చేస్తుంది. ఇది ఉమ్,
ఈ క్లాస్లో ఇది ఇంపార్టెంట్ అనమాట, క్రూ అనేది. క్రూలో ఏం ఉమ్, మనం ఏజెంట్స్ని పంపిస్తున్నాము, టాస్క్ పంపిస్తున్నాము, అండ్ ప్రాసెస్ ఉమ్, సంథింగ్ లైక్ ఏ ఏ ఏ సీక్వెన్షియల్ ఆర్డరా లేకపోతే ఏ ఆర్డర్లో పోవాలా అనేసి. ఉమ్, దర్ ఇస్ అ మల్టిపుల్ ఉన్నది దీంట్లో. ఉమ్, పైథాన్ ఇన్స్పెక్టర్ ఏదో ఇష్యూ ఉన్నట్లుంది, బట్ దెర్ ఇస్ అ మల్టిపుల్ అనేసి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయినాక క్రూ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇంటర్నల్గా అది టేక్ కేర్ తీసుకుంటుంది అనమాట, ఏ టాస్క్ కాల్ చేయాలి, ఏ టాస్క్ ఏ ఎగ్జిక్యూట్ కాల్ చేయాలి అనేసి, సారీ ఏ ఏజెంట్ ఉమ్, అనేసి. సో ఇప్పుడు ఏం చేసినాం మనం ఇక్కడ రీసెర్చర్కి ఏజ్ మెథడ్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాము. మళ్ళీ ఉమ్, రీసెర్చ్ ఏజెంట్లో ఏం చేస్తున్నాము, క్రూని కాల్ చేస్తున్నాం. క్రూ అంటే ఏది, దీన్ని కాల్ చేస్తున్నాం. అది ఉమ్, రిటర్న్ చేస్తుంది, ఈ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది మనకి ఇక్కడ ఈ లైన్లో. ఫైన్ ఉమ్, ఎగ్జిక్యూట్ అయ్యేసరికి మనకి ఈ క్రూ అనే ఆబ్జెక్ట్ ఉంటుంది. కిక్ ఆఫ్ విత్ ఇన్పుట్ అన్నాము. ఉమ్, ఇన్పుట్ అంటే ఇక్కడ జేసన్ పంపిస్తున్నాం, టాపిక్ ఉమ్, అనేసి. సో అప్పుడు నీకు ఇక్కడ దీన్ని కిక్ ఆఫ్ చేసేసరికి ఈ ఏజెంట్ ఇక్కడ చూస్తే మీరు క్లియర్గా ఇక్కడ ఏం రాసినారు, టాపిక్ రాశారు కదా. ఉమ్, సో అందుకే మీకు ఇక్కడ అవుట్పుట్లో చూస్తే క్లియర్గా ఇక్కడ వేర్ ఇస్ ద ఫస్ట్, ఇక్కడ చూస్తే మనకు ఏఎల్ఎల్ఎం సీనియర్ డేటా రీసెర్చర్ అంటే ఇక్కడ ఉమ్, టాపిక్ని బేస్ చేసుకుని సీనియర్ డేటా రీసెర్చర్ అని ఉంటుంది. ఇప్పుడు ఏ ఉమ్, కాకుండా నీకు డేటా స్ట్రక్చర్స్ కానీ అల్గారిథమ్స్ పెడితే అప్పుడు అల్గారిథమ్స్ కూడా వస్తుంది అనమాట. ఉమ్, డిపెండ్స్ ఆన్ టాపిక్. ఇప్పుడు ఏం చేయొచ్చు, మళ్ళీ ఒకసారి ఇంకోసారి పోదాం మళ్ళీ దానికి. సో ఇది అంతే అనమాట, ఇది కూడా టాపిక్ ఇయర్ ఉమ్, అక్కడ ఉన్న ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటుంది. సో ఇప్పుడు ఉమ్, ఏం చేస్తామంటే దీన్ని ఇప్పుడు నేను ఇప్పుడు సేమ్ డేటా రీసెర్చరే నేను డేటా స్ట్రక్చర్స్కి అల్గారిథమ్స్కి యూజ్ చేయాలా, అప్పుడు ఎక్కడ ఉమ్. చేంజ్ చెప్పండి? ఇప్పుడు ది ఎగ్జాంపులే నేను Mhm, ఏఎల్ఎల్ఎంకి వాడుకున్నాం మనం ఇప్పుడు. mhm. బట్ యూస్ దిస్ ఫర్ మై డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. అప్పుడు ఎక్కడ కోడ్ చేయాలి నేను? టాపిక్ లో ఎగ్జాక్ట్గా ఇక్కడేమో ఏజెంట్ మనం ఇక్కడ పెట్టాం టాపిక్ కావాలి అనేసి. టాపిక్ ఎక్కడ Mhm, పంపిస్తాం మనం, క్రూన్ రన్ చేసినప్పుడు పంపిస్తాము. ఎక్కడ mhm, కిక్ ఆఫ్ చేస్తున్నాము, ఇక్కడ క్రూన్ కిక్ ఆఫ్ చేస్తున్నాం. ఇందాక మనకి రన్ ఉండింది, రన్ లోపల కిక్ ఆఫ్ ఉంటుంది అనమాట. mhm, కిక్ ఆఫ్ కి కాల్ చేస్తున్నాం. కిక్ ఆఫ్ లో ఏం చేస్తామంటే ఏఎంఎల్ బదులు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ ఇస్తాం అనమాట. mhm, డేటా స్ట్రక్చర్స్ అల్గారిథం పెడతా. ఇప్పుడు రన్ mhm. చేస్తే నాకు ఏం జరుగుతుంది చెప్పండి మీరు? ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఏం ఏజెంట్స్ క్రియేట్ అవుతాయి? డేటా ఇక్కడ స్ట్రక్చర్. ఏజెంట్ గో నేమ్ వస్తుంది, ఏజెంట్ గోలు బ్యాక్గ్రౌండ్. ఈ ఏజెంట్ రోల్ ఏమవుతుంది అప్పుడు? ఇందాకేమో ఏఐ ఎల్ఎల్ఎం యొక్క సీనియర్ డేటా రీసెర్చర్గా పనిచేసింది. ఇప్పుడేం పనిచేస్తుంది, డేటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్ సీనియర్ డేటా రీసెర్చర్గా పనిచేస్తుంది. ఇది కూడా అంతే అనమాట. ఇక్కడ చూడు, నేను క్రూ అయి రన్ మెథడ్ కాల్ చేస్తున్నా, అందుకే రన్ ఎగ్జిక్యూట్ అవుతాను. ఇది రన్ ఎగ్జిక్యూట్ అయితే అప్పుడు ఈ టాపిక్స్ తీసుకొని దీనిపై నాకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే నీకు కోడ్ చేంజెస్ ఏం అస్సలు చేయాల్సిన పని లేదు. సో వాడే నీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తాడు. జస్ట్ యూనిట్ అండర్స్టాండ్. నీ ఓన్గా క్రియేట్ చేయాలనుకో, ఇక్కడ రాయాలనుకో ఈ త్రీ ఇన్ఫర్మేషన్ నీ ఓన్గా. టాస్క్ అనేది నీ ఓన్ డిస్క్రిప్షన్స్ కానీ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ కానీ ఇవ్వాలి. ఇక్కడ చూడు, ఇక్కడ ఏం చేసాడు మనము దీన్ని ఎవాల్యుయేట్ చేస్తాం మనం ఇప్పుడు. ఏమంటున్నాం మనం ఇక్కడ, రీసెర్చర్ ఏజెంట్ అనేది లిస్ట్ విత్ టాప్ 10 బుల్లెట్ పాయింట్స్ అన్నాం కదా. క్లియర్గా అది వాడు బుల్లెట్ ఫార్మాట్లోనే ఇచ్చాడు అనమాట.
ఉమ్, అది లెక్క పెడితే మీరు క్లియర్గా 10 ఉంటాయి ఇక్కడ. ఉమ్, 10 ఇచ్చి కంప్లీట్ చేశాడు. మనం ఇక్కడ ఏం చెప్పాము, ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిపోర్ట్ విత్ మెయిన్ టాపిక్ ఫుల్ స్క్రీన్ ఇన్ఫర్మేషన్ అడిగినాము. ఇది ఉమ్, అది ఎగ్జిక్యూట్ అవుతా ఉంది. ఇక్కడ చూస్తే ఈ ఏజెంట్ ఇంకా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. లేటెస్ట్ ఉమ్, సర్వైవల్ రిపోర్టింగ్ ఏజెంట్ అనేసి వాడేమో ఉమ్, క్లియర్గా మనకు ఇంకా మన ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూస్తే అది ఎక్కడ పోయింది. ఉమ్, ఇక్కడ చూస్తే వీడేమో క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు చూడు, సబ్ హెడ్డింగ్స్ కూడా ఉమ్, మార్క్ డౌన్ ఫార్మాట్లో ఇచ్చాడు. ఉమ్, మనం క్లియర్గా చెప్పాం కదా, ఇన్ఫర్మేషన్ ఫార్మాటెడ్ యాజ్ అ మార్క్ డౌన్ వితౌట్. ఉమ్, సో ఇక్కడ క్లియర్గా మార్క్ డౌన్ ఫార్మాట్లో ఇచ్చాడు మనకు రెస్పాన్స్. సిస్టమ్ అనేసి కరెంట్ టాస్క్ గ్రాఫికల్ సంథింగ్ వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్ మెయిన్ టాప్ ఉమ్, ఎంఎంఏ అనేసి. సో ఇవి టుగెదర్ కలుపుకొని మనకు క్రూ అనేది రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ చూస్తే కరెంట్ టాస్క్, గ్రాఫ్ స్ట్రీమ్ ప్రాసెస్, జిపిఎస్, ఉమ్, జిఎస్పి, అడ్వాన్స్మెంట్స్ అండ్ అప్లికేషన్స్, ఇలా వెరీ క్లియర్ ఫార్మాట్లో ఇచ్చింది అనమాట. ఉమ్, ఇది కన్సిడర్ చేస్తుంది ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్కి. ఉమ్, ఇక్కడ మీరు కోడ్ ఏమి ఎక్కువ చేయాల్సిన పని లేదు. జస్ట్ ప్రాసెస్ డిఫైన్ చేసుకోవాలి అంతే. ఈ యామెల్ ఫైల్లో ఏజెంట్ రాస్తారు, ఉమ్, టాస్క్ డిస్క్రైబ్ చేస్తారు, టాస్క్ ఏజెంట్ వాడుతున్నాం చెప్తారు. ఈ QDotPI చూడు, ఇక్కడ చూడు ఏమన్నా చేస్తున్నారు, వెరీ వెరీ అనమాట. ఏజెంట్ ఇచ్చేసి కాన్ఫిగరేషన్స్ అంతే. ఉమ్, ఇక్కడ ఏజెంట్స్ ఇచ్చేస్తారు అంతే. జస్ట్ టాస్క్ క్రియేట్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చి గ్రూప్ పంపిస్తారు. ఉమ్, సో ఇట్ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. ఏజెంట్స్ క్రియేట్ చేసేది వెరీ సింపుల్ అనమాట. జస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాని రోల్ ఏంటి, దాని గోల్ ఏంటి, అది ఏం పని చేస్తుంది అనేసి అంతే. ఉమ్, ఇంతకు మించి ఏం మీరు అడిషనల్ ఎఫర్ట్స్ పెట్టాల్సిన పనే లేదు మీకు ఏజెంట్స్ని. ఉమ్, దీన్నే మీరు కావాలంటే స్ట్రీమ్లెట్లే కన్వర్ట్ చేసుకోవచ్చు. మనం ఏం చేసాం ఇందాక, ఎవ్రీ టైం ఇక్కడ టాపిక్ చేంజ్ చేసాం కదా, ఉమ్, మీరు దీన్నే స్ట్రీమ్లెట్ అప్లికేషన్గా వాడుకొని టాపిక్ అనేది ఏమి ఇన్పుట్గా పెట్టండి. ఉమ్, యూఐలో టాపిక్ ఇచ్చి ఎంటర్ చేస్తే దానిపైన మీ టాప్ 10 లేటెస్ట్ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ వచ్చేట్లుగా. సో అప్పుడు ఏమవుతుందంటే మీ అప్లికేషన్ అనేది రీసెర్చ్ ఏజెంట్ అవుతుంది. మీరు ఏ టాపిక్ ఇస్తే ఆ టాపిక్ పైన మీకు రీసెర్చ్ చేసి అనాలిసిస్ ఇస్తుంది అనమాట. ఉమ్, అది మీకు స్ట్రీమ్లైట్ దాన్ని ఎన్హాన్స్ చేసుకోండి. సో ఇప్పుడు ఉమ్, ఏజెంట్ అనేది మీకు క్లియర్గా అర్థమైంది కదా, ఎందుకు ఎలా రాస్తాం ఏజెంట్ అనేది. దీని దగ్గరికి వచ్చేసరికి ఏజెంట్ అనేది వెరీ క్లియర్. మనము క్రూ ఏ ఫ్రేమ్వర్క్ అనుకో, ఇక్కడ మెయిన్ అంతా ఎవరు డీల్ చేస్తున్నారు చెప్పండి. ఇక్కడ క్రూ ఏ ఫ్రేమ్వర్క్ అనుకో, క్రూ ఏ ఫ్రేమ్వర్క్లో క్రూ ఉంటుంది ఫస్ట్. ఉమ్, క్రూ అనే దానికి మనం ఏమేమి ఇస్తాము, ఏజెంట్ టాస్క్ ఏజెంట్, టాస్క్ టాస్క్స్, ఏజెంట్స్, టాస్క్, ఇంకోటి ఏమి ఇస్తారు, ప్రాసెస్ ఫ్లో క్రూ ఇస్తారు. ఇంపార్టెంట్ బ్లాక్ ప్రాసెస్ అనేది మీరు దీంట్లో క్లియర్గా చూస్తే సీక్వెన్షియల్, అది వెరీ ఇంపార్టెంట్. ఈ క్రూలో ఉమ్, మీరు ఇక్కడ రాస్తారు కదా, అది ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకుని అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సీక్వెన్స్ ఉమ్, అనేసి ఇక్కడ చూడు, ఇన్హెరిటెన్స్ సీక్వెన్స్ అనేసి దాన్ని ఉమ్, బేస్ చేసుకునే జరుగుతుంది అనమాట అది. సో ఇవి మూడు ఇంపార్టెంట్. సో ఒక లెట్ మీ డ్రాగ్ దిస్ ఇంటూ హియర్. ఏజెంట్ లోపల మళ్ళీ ఏముంటుంది, ఏజెంట్కి ఏముంటాయి బేసిక్గా, రోల్ టాపిక్ ఏజెంట్కి అనేది రోల్ ఉంటుంది, టాపికా, టాపిక్ 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 ఉంది ఏజెంట్కి. బాగా బాగా థింక్ చేయండి.
రోల్, గోల్, Background. Ground. మరి ఇంకా టాపిక్ ఎక్కడి నుంచి వచ్చింది? Confusion. బ్యాక్గ్రౌండ్. ఈ మూడే ఉంటాయన్నమాట ఎప్పుడు కానీ ఏజెంట్కి: రోలు, గోలు, బ్యాక్గ్రౌండ్. ఓకే, లైక్ దిస్ రోలు, గోలు, బ్యాక్గ్రౌండ్. ఏజెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ మూడు ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు దీనికి ఏముంటుంది? టాస్క్కి ఏముంటుంది? డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, టాస్క్ డిస్క్రిప్షన్ ఏం చేయాలనేసి. Mm. మళ్ళీ ఏం చేసిన ఇంకా అవుట్పుట్ ఎలా రావాలనేది కూడా అదే కదా చెప్పేది. Expected output. Expected output అన్నమాట. ఏం చేయాలి అని చెప్తాది, కంప్లీట్ అయినాక ఎలా అవుట్పుట్ కావాలని చెప్తుంది అనమాట. Mm-hmm. నెక్స్ట్ Sequential. ఇంకోటి ఉంటుంది ఇక్కడ టాస్క్లో. ఈ టాస్క్ ఎవరు పర్ఫామ్ చేయాలనేది కానీ ఉంటుంది కదా ఈడ. ఈ టాస్క్కి ఏ ఏజెంట్ అనేది Mm-hmm. డిస్క్రిప్షన్ ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఇస్తాము, నాకు ఈ అవుట్పుట్ ఈ ఫార్మాట్లో కావాలనేసి ఇది ఇలా ఇస్తాం అనమాట. యాక్చువల్గా ఇది అదర్ వే ఆరోస్ ఇవి. నేను ఇలా రాసా. ప్రాసెస్ ప్రాసెస్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి వచ్చి సీక్వెన్స్, ఇన్హెరిటెన్స్ అనేసి. సీక్వెన్స్, ఇంకొకటి వచ్చి హైరార్కికల్. ఒకదాని తర్వాత అది సేమ్ అంతే అనమాట. పేరెంట్ చైల్డ్ ఉంటాయి కదా, ఆ టైప్లో ఇది. హైరార్కికల్ ఇవి ఉంటాయి మెయిన్ నీకు ఎలా చేయాలంటే. సో ఏజెంట్ క్రియేట్ చేయాలంటే ఈ మూడు ఉండాల. ఏమేమి? రోల్, గోల్, బ్యాక్గ్రౌండ్. టాస్క్ క్రియేట్ చేసేటప్పుడేమో డిస్క్రిప్షను, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్, అండ్ ఏ ఏజెంట్ యూస్ చేస్తున్నాం అనేసి. సో ప్రాసెస్ ఏమో సీక్వెన్స్ అండ్ హైరార్కికల్. ఈ మూడింటిని దేనికి ఇస్తాము? Crew AIK. క్రూ ఏకి, క్రూకి. క్రూ ఏ, క్రూ. క్రూ ఏ, క్రూకి ఈ మూడు ఇస్తాం అనమాట. నువ్వు దీన్ని ఎప్పుడైతే కిక్ ఆఫ్ కాల్ చేస్తావో అప్పుడు ఈ క్రూ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇది ఎప్పుడు రన్ అవుతుంది ఈ ప్రాసెస్ అంతా? యూజర్ అనేవాడు, యూజర్ కానీ ఎవరైనా కానీ కిక్ ఆఫ్ కాల్ చేస్తాడు కదా, గుర్తుందా మీకు? క్రూ డాట్ కిక్ ఆఫ్ అనేసి. Mm-hmm. క్రూ డాట్ కిక్ ఆఫ్ కాల్ చేసి ఏమైతే ఇన్పుట్ పంపిస్తాడు అనమాట. ఇన్పుట్ పంపించినప్పుడు యూజర్ దీన్ని కాల్ చేస్తాడు. Mm-hmm. కిక్ ఆఫ్ ఇన్పుట్ ఏం చేస్తుంది? ఈ క్రూని కాల్ చేస్తుంది అనమాట. ఈ క్రూని కాల్ చేసి ఈ ప్రాసెస్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తుంది. Mm-hmm.
ఈ ప్రాసెస్ అంతా ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ నీకు రెస్పాన్స్ బ్యాక్ ఇస్తుంది అనమాట. ఇది ఆర్కెస్ట్రేషన్. ఆర్కెస్ట్రేషన్ అంటే ఎలా ఎగ్జిక్యూట్ కావాలా ఒకదాని తర్వాత ఒకటి ఈ ఫ్లోస్ అంతా మేనేజ్ చేస్తుంది అనమాట ఇది ఈ క్రూ మ్మ్. అనేది. ఇప్పుడు అర్థమైందా ఇది క్రూ ఏఐ ఫ్రేమ్వర్క్స్ని యూస్ చేసుకుని ఏజెంట్స్ ఎలా క్రియేట్ చేస్తాం అనేసి. ఏజెంట్స్ మ్మ్. వెరీ సింపుల్. ఏ ఫ్రేమ్వర్క్ వాళ్ళ ఓన్ ఏజెంట్స్ ఉంటాయి. మ్మ్. దానికి ఎలా ఇన్ఫర్మేషన్ పంపిస్తాం అనేది ఇంపార్టెంట్ అంతే నీకు. మ్మ్. మ్మ్. ఇది ఓకేనా? మ్మ్. ఇక్కడ ఓకే. ఏజెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి క్రూ ఏఐ ఫ్రేమ్వర్క్ యూస్ చేసుకొని. అండ్ ఇక్కడ మనకు టాస్క్ మాత్రం చెప్పామంతే మనము. స్టిల్ యూ కెన్ యూజ్ టూల్స్ కూడా ఇక్కడ యూస్ చేస్తే. మనం ఏం చేసినాము సింపుల్గా ఫస్ట్ క్రూ ఏజెంట్ని బిల్డ్ చేసినాం. దీంట్లో యాక్చువల్గా టూల్స్ లేవన్నమాట. ఇక్కడ చూస్తే టాస్క్స్ అండ్ క్రూ ఉంది, టాస్క్ ఉంది, ఏజెంట్ ఉంది మ్మ్. కదా. మ్మ్. లెట్ మీ చెక్ ఏమైనా టూల్స్కి ఉన్నాయేమో. టూల్స్ ఎలా రాస్తారో చెప్తాను నేను ఒకసారి మీకు. బిల్డ్ యువర్ ఫస్ట్ ఇది ప్రాసెస్ అడ్వాన్స్డ్ ఎల్ఎల్ఎమ్స్. వీళ్ళన్నిటికీ ఎగ్జాంపుల్స్ ఇస్తారనమాట. అందులో ఏం పెద్ద ఇది ఇబ్బంది పడాల్సిన పని లేదు మనకి. క్రూ ఏజెంట్ టాస్క్ 1 టాస్క్ 2 ప్రాసెస్ సీక్వెన్షియల్. ఇంకా ఈవెన్ ఇక్కడ క్లియర్గా ఇక్కడ చూడు కోర్ కాన్సెప్ట్స్కి వెళ్తే ఏజెంట్కి వెళ్ళాం కదా. మ్మ్. ఏజెంట్ క్లాస్లో ఇన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయన్నమాట. మనం ఏం చేసాం ఇందాక స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏజెంట్ కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ నుంచి యామెల్ ఫైల్ నుంచి రీడ్ చేసినాము. అలా కాకుండా ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. నీకు రోల్స్ మ్మ్. రోల్ బ్యాక్గ్రౌండ్ డైరెక్ట్గా డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ టూల్స్ ఇస్తామన్నమాట. ఎల్ఎల్ఎంని ఇచ్చినాం ఆల్రెడీ. సో ఇలాగా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ మనం ఇవ్వచ్చు. ఇక్కడ చూస్తే ఏజెంట్కి సిస్టమ్ టెంప్లెట్ ఇవ్వచ్చు, ప్రామ్ టెంప్లెట్స్ ఇవ్వచ్చు. మ్మ్. ఇవంతా మీరు ఒకసారి చూస్తే ఇవి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ మ్మ్. క్రియేట్ చేశారు చూడండి సింపుల్ ఏజెంట్ ఎలా చేయొచ్చు అనేసి. మ్మ్. ఇక్కడ ఇది యాక్చువల్గా కాంప్లెక్స్ ఏజెంట్ క్రియేషన్ అంటే ఇది అనమాట. రోలు బ్యాక్గ్రౌండ్ మనం యామెల్లో ఇచ్చాము ఇందాక. ఇక్కడ ఏం చేసాం మనము ఇలా యూస్ చేసాం అనమాట. మ్మ్. యామెల్ ఫైల్ ఇచ్చుకొని ఇలా రీడ్ చేసాం మనము. ఇలా కాకుండా సేమ్ దీన్నే ఇలా చేయొచ్చు అనమాట. మ్మ్. యామెల్ ఫైల్స్ లేకనే డైరెక్ట్ క్రియేట్ చేయొచ్చు నువ్వు. మ్మ్. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ పంపించవచ్చు. బట్ నీకు అదేం అంత ఇంపార్టెంట్ కాదు. బట్ నేర్చుకోవాలంటే డీపర్గా నేర్చుకోవాలంటే హెల్ప్ అవుతుంది నీకు అది. ఇక్కడ చూడు టూల్స్ మ్మ్. ఏమైనా ఉంటే టూల్స్ ఇలా పాస్ చేయొచ్చు అనమాట ఏజెంట్స్కి. మ్మ్. టూల్స్ అని పెట్టి నీ టూల్ నేమ్ ఇచ్చి కాల్ చేయొచ్చు. మ్మ్. సేమ్ ఇక్కడ సిస్టమ్ ప్రాంప్ట్స్ అంటే ఇలా ఇచ్చు అనమాట. మ్మ్. సిస్టము ఇవి అనేసి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఇక్కడ. మ్మ్. మల్టిపుల్ వేస్ ఆఫ్ క్రియేటింగ్ ద ఏజెంట్స్ అనేసి. టాస్క్స్ ఇందాక టాస్క్ గురించి మాట్లాడినాం కదా. మనం మ్మ్. టాస్క్ స్ట్రైట్గా యామెల్ ఫైల్లో నుంచి రీడ్ చేసాం మనం అగైన్. అలానే చేయొచ్చు, లేదంటే ఇలా అన్న క్రియేట్ చేయొచ్చు అనమాట. మ్మ్. యామెల్ ఫైల్లో ఉన్నది స్ట్రైట్గా నీ కోడ్లో కూడా ఇంక్లూడ్ చేయొచ్చు నువ్వు. మ్మ్.